అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మొదటి వచనం ఏమిటంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఆయన గుడారంలో అంటే ఆయన సన్నిధానంలో ఎవరు ఉంటారట? అతిథిగా అంటే గెస్ట్ అనమాట. అంటే మన ఇంటికి ఎవరైనా వస్తారు కదా, వచ్చిన వాళ్ళు మనతో ఉంటారు కదా, వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమంటారంటే గెస్ట్ అంటారు, దాన్ని అతిథి అంటారు. ఆయన అంటారన్నమాట. ఎవరు అంటారు? దావీదు అంటారన్నమాట, అయ్యా నీ యొక్క సన్నిధానంలో అతిథిగా ఎవరు ఉంటారయ్యా అంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అంటే ఆయన స్థలం, ఆయన దగ్గర, ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలవలేరు. ఈయన మంచి ఆలోచన కలిగిన ఒక రాజు. ఎవరు? దావీదు. ఈయనకు మంచి ఏమంటారు, పాటలు రాయడంలో చాలా ఆసక్తి ఉందన్నమాట. అందుకని 23వ దావీదు కీర్తన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటారన్నమాట. అంటే ఆయన ఎప్పుడు ఆ పాట పాడిందంటే, ఆయన అడవులలో గొర్రెలు మేపేటప్పుడు ఆయనకి ఎవరు లేరు. అడవిలో సింహాలు, పులులు, అన్ని రకరకాల విష జంతువులు ఉంటాయి. అలాంటి స్థలంలో ఆయన ఏం పాడతారట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అలాంటి ఆయన ఈ యొక్క వచనంలో ఏం చెప్తున్నట, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అంట. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అంట. ఆయన సన్నిధానంలో ఉంటారన్నమాట. అతిథిగా ఉండే వాళ్ళే అనమాట. మనం దేవుని సన్నిధానంలో అతిథిగా ఉండాలంటే మనము మన హృదయంలో ఏముండాలి? యథార్థత కలిగి ఉండాలన్నమాట. దావీదు ఏమిటంటే, ఈ యొక్క అధ్యాయం ఏమిటంటే, దేవుని చేత సృష్టించబడిన మనుష్యుడు శాశ్వత రాజ్యములో నివసించాలన్నదే ఆయన యొక్క దేవుని యొక్క కోరిక. ఏంటంటే, దేవుని చేత సృష్టించబడిన మానవుడు అంటే మనం మానవులం. మనమంతా శాశ్వతమైన రాజ్యంలో నివసించాలనే దేవుని కోరిక. ఈ లోకంలో చాలా మంది నశించిపోతున్నారు. వారి ప్రవర్తనల వల్ల, వారి యొక్క తలంపుల వల్ల, వారి చెడు ఆలోచనల వల్ల వారు నశించిపోతున్నారు. కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మన యొక్క ఆయన దగ్గరలో మనము నివసించాలని ఆయన కోరిక కోరుతున్నమాట. అయితే ఆయన నిత్య గుడారంలో ఉన్న నిత్య ఆనందాన్ని తర్వాత అనుభవించాలంటే మనము నిజ ఆరాధికులుగా ఉండాలి. అంటే మనం ఆరాధించి నిజంగా ఆరాధించాలి. అలా ఆరాధిస్తేనే మనం ఆ దేవుని రాజ్యంలో చేస్తాం. ఈ యొక్క ఉద్దేశం అంటే ఆయన చాలా బాగా రాసినమాట. ఒక్క సింపుల్గా ఏమంటే 5 వచనాలు ఉంటాయి, కానీ మనకు వచ్చింది 2వ వచనంలో మాత్రం మనము ధ్యానించుకుందాం. నిత్య గుడారం అంటే దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము. నిత్య గుడారం అంటే దేవుని చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది నివాసంగా. అలాంటి స్థలం మనం చేరాలని మన దేవుడు ఆయన కోరిక ఉందన్నమాట. మనం ఎట్లా ఉండాలంటే హృదయపూర్వకంగా నిజము పలికే వాళ్ళగా ఉండాలి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంటే ఒకసారి చూద్దామా. 1 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీయులు 5:1 వచనం. సరే, 2 కొరింథీయులు 5. మన గుడారమైన ఈ నివాసము
శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగును. ఇక్కడ ఏం చెప్తారంటే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ శిథిలము కాని గుడారము ఎక్కడున్నట పరలోకంలో ఉన్నది. శిథిలం అంటే అది ఏమంటారు పాడు చేయబడదు. ఇప్పుడు మనం ఇల్లు కడతాము, కొన్ని సంవత్సరాల తర్వాత అది పాడైపోతుంది, మళ్ళా కట్ చేసి మళ్ళా వేరేగా కట్టుకుంటాము. అంటే అది దానికి లిమిట్ ఉండేవాడు, ఇన్ని సంవత్సరాలు అంటేనే అది ఉంటుంది. ఆ తర్వాత మనము అది పడగొట్టేసి కట్టుకుంటాం. కానీ ఈ పనులకు ఏంటంట ఎక్కడ ఉందంట శిథిలం కాదు, అంటే అది పాడైపోయేది కాదు, ఎప్పటికీ స్థిరంగా ఉండేది. అలాంటిది స్థలం ఎక్కడంట పరలోకంలో ఉందంట. మనం ఎరగాలి. అయ్యి ఇప్పుడు మన శరీరం అంటే ఈ శరీరం అనేది ఒక గుడారం ఉంటుంది. ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటుంది, దేవుడు మనకు ఎంత ఆశిస్తారో అన్ని రోజులు మనము జీవిస్తాం. ఆ తర్వాత మనము చనిపోతాం. మనకి ఇది శాశ్వతంగా ఉండదు. అంటే పుట్టుక ఇచ్చట వరకే అంటారన్నమాట వాళ్ళు బయట ప్రపంచంలో. అంటే ఎవరైనా పుట్టితే తిరిగి చనిపోవాల్సిందే అలాగా. కానీ అది ఆ స్థలం ఎట్లుందంట పనులతోనే ఉందని మనం ఎరగాలి. అది నిత్యంగా ఉంటుంది, స్థిరం కానిది. అలాంటి పనులతో మనము ఉంటుందని చెప్పేసి మనము అది శిథిలం కాని కూడా అనమాట. అయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14 వచ్చిన హెబ్రీ 13:14 ఇక్కడ ఏమంటే నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. అంటే మనకి శాశ్వతంగా ఉండే పట్టణము ఏది లేదు. అది ఎక్కడ ఉందంటే పర్లోకంలో ఉంది మాట. కాబట్టి అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం. గొప్ప పర్వతం మీద కొలిపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇక్కడ ఎవరు చెప్తున్నట్ట? యోహాను. ఆయన పద్మాసు దీవిలో ఆయన చాలా హింసలు పెట్టినప్పుడు ఆయన పద్మాసు దీపం అంటే పద్మాసు జీవితం అంటే పద్మాసు దీపంలో అంటే అంత రకంగా ఏముండదు, అన్ని నీళ్ళే ఉంటుంది. మన పక్కన ప్రదేశం మాత్రమే నీళ్ళు ఉంటుంది, అంతా నీళ్ళు ఉంటామట. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోలేదు. అలాంటి స్థలంలో ఆయన వేసినమాట. ఎందుకంటే దేవుని గురించి చెప్తుంటే వాళ్ళంతా ఆయనకు శిక్ష వేసినమాట. అలా ఉన్నప్పుడు దేవుడు ఆయనకు దర్శనం చూపించమాట. పరలోకంలో ఏం జరగబోతుందని ప్రకటన గ్రంథంలో 1 నుంచి 22 వచ్చిన 22 అధ్యాయం వరకు దేవుడు ఆయనకు దర్శనం చూస్తామట. ఆ దర్శనంలో ఈ యొక్క 11వ అధ్యాయం ఉంటారు. 20వ అధ్యాయం 10వ వచనంలో అది పరిశుద్ధ పట్టణము పరలోకమందున్నది. ఎక్కడదంట? పరిశుద్ధమైన పట్టణం. ఇక్కడ మనం ఇక్కడ ఎన్ని పరిశుద్ధం కాదు అని అర్థం. మనం ఎంత మంచి పట్టణం అంటే ఢిల్లీ కానీ, తర్వాత కలకత్తా కానీ, బాంబే కానీ, మెడ్రాస్ కానీ, ఇవన్నీ పట్టణాలే. కానీ మనుషుల చేత కట్టబడినది. కానీ దేవుని చేత కట్టబడినది అది పరలోకంలో ఉంటుంది. అది పరిశుద్ధమైనది. అది యెరూషలేము కూడా అంటారు. అలా అది మహిమ కలిగిన ఆ యొక్క పట్టణము ఎక్కడుందంటే పరలోకం. మనం ఫస్ట్లో ఏమున్నామంటే శిథిలము కాని గుడారము పరలోకంలో ఉంది. శిథిలము కాని గుడారం ఉంటుంది పరలోకంలో ఉంది. రెండవది నిలవరమైన పట్టణం అంటే నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. మనము ఇక్కడ స్థిరంగా ఉండే పట్టణం ఇక్కడ లేదు. తర్వాత పరిశుద్ధమైన పట్టణము పరలోకం అంటున్నది. ఇవి 3 ఈ నిత్య గుడారములో ఉండే వారి లక్షణాలు అన్నమాట. కాబట్టి
అయితే నిత్య గుడారంలో ఉండాలంటే ఏం చేయాలి? నిత్య గుడారంలో ఉండాలంటే నిజ ఆరాధకులు చేయాల్సింది ఏంటి తెలుసా? కీర్తన 15:2-4. ఇప్పుడు 1-2 చదువుతాము, 4 చదువు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. అక్కడ ఏమిటంట? అతడి దృష్టికి నీచుడు అసహ్యుడు అంటే దేవుని దృష్టికి నీచుడు అంటే అసహ్యం, అంటే ఆయనకు ఇష్టం కాదు. కానీ దేవుడికి ఏమైనా యథార్థమైన వాళ్ళు కావాలా, యథార్థమైన చీనం కలగాల, అలాంటి వాళ్ళే దేవుడికి ఇష్టం అంట. కానీ అయితే తప్పులు చేస్తూ ఈ చిన్నమైన కార్యం చేస్తున్న వాళ్ళు దేవుడికి అది ఇష్టం ఉండదు. అందుకని అదే అంటాడు, ఆయన అంటాడు అతడు యెహోవా యందు భయభక్తులు కలవాడిని సన్మానించును. ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో అలాంటి వారినైనా సన్మానిస్తారంటే, ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు ఇచ్చినప్పుడు ఎవరు ఎప్పుడైతే వాళ్ళు ఏమంటారు, శాలువా కప్తారు, పూలదండలు వేస్తారు, ఎందుకంటే అది సన్మానం. అయితే ఇక్కడేమో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన సన్మానిస్తారన్నమాట. అంటే దేవుని బిడ్డలు దేవుని సేవకులను సన్మానిస్తున్నమాట. అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారిని దేవుని బిడ్డలు సన్మానిస్తారు. అదేంటిది? ఇట్లా షాలు కప్పి తర్వాత పూలమాలలు వేసి కాదు, వారు చేసే ప్రార్థన, వారు చేసే ప్రసంగాలను బట్టి బిడ్డలు ఆ నమ్మకాన్ని బట్టి గౌరవిస్తుంటారు. అలాంటిదే గౌరవం అన్నమాట. అయితే అలాంటి వాళ్ళు ఒకవేళ మాట ఇచ్చినట్టు ఎంత కష్టమైనా ఆ మాటకు కట్టబడి ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళే నిజ ఆరాధకులు. మనం నిజంగా ఆరాధిస్తే మనం ఏం చేయాలంట? మనము దేవుని యందు భయం కలిగి మనం సన్మానించబడతాము. తర్వాత అలాంటి వాళ్ళకు ఏమంటారు? 4 కాదు. యేసు ఏది మనం చెప్తాము అది నెరవేర్చకపోతే నేను ఉండిద్దాను అంటాడు. అంటే అది తప్పడమే. చెప్తాము అది నెరవేర్చబడాలి. అది ఎంత కష్టమైనా సరే నేను చేస్తానంటే చేయాల్సిందే. అలాంటి వాళ్ళు నిజ ఆరాధికులు. ఆ తర్వాత కీర్తనలు ఇక్కడ 3 వచ్చిన అన్నమాట. 2-4 యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ప్లస్ నీతిని అనుసరించాలి, తర్వాత అబద్ధం ఆడకూడదు, భక్తులను సన్మానించాలి, ఇచ్చిన మాట తప్పకూడదు. నిజ ఆరాధకులు చేసేవాళ్ళు, నిజ ఆరాధకులు దేవుని మహిమ వచ్చే వాళ్ళు ఎవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలా, నీతిని అనుసరించాలా, అబద్ధం ఆడకూడదు, భక్తులను సన్మానించాలా, ఇచ్చిన మాట తప్పకూడదు. ఇది నిజ ఆరాధకులు చేసేవాళ్ళు. దేవుని నమ్మిన బిడ్డలు, నిజంగా క్రైస్తవులు అనేవాళ్ళు ఇలాగా చేయాలన్నమాట. అయితే కొన్ని ఉంటాయి అన్నమాట చేయకూడని ఈ పని. 3-5 అదే 15 అధ్యాయం 3వ వచనం 15-5. ఇక్కడ ఎవరు చేయకూడదు అంటే నిజ ఆరాధకులు చేయకూడదు పని ఏంటిదంట? నాలుకతో పుణ్యములాడడు. నాలుక అంటే ఈ నాలుక చాలా విపరీతమైన నాటకం అన్నమాట. అదే నోటితో దేవుని స్మరిస్తాం, అదే నోటితో దేవుని ప్రజలను శపిస్తుంటాము. కానీ అలా చేయకూడదు. అలా దేవుని నమ్ముకున్న వాళ్ళు
దేవుని ఆరాధించే వాళ్ళు, నిజమైన ఆరాధకులు ఇలాంటి పని చేయకూడదు. పుణ్యంతో అంటే గొప్పలు ఉంచే పని అంటే ఈ తీసుకుపోయి వాళ్ళకు, వాళ్ళు తీసుకుపోయి వీళ్ళకి ఇదంతా అది చేయకూడదు దేవుని నమ్మిన బిడ్డలు. ఆ తర్వాత తన పొరుగువానికి నింద ఆ, మోపడు. మా పక్కన వాళ్ళ మీద నిందపోతారు. అమ్మా నేను ఇప్పుడు ఇస్తున్నామ్మా అమ్మా అని ఉత్తటి అని చెప్తుందన్నమాట. అది నింద మోపడము. వాళ్ళు చేయకపోయినా వాళ్ళు చేసినట్టు చెప్తున్నాం, అది నింద మోపడం. అవి చేయకూడదు అనమాట. తన ద్రవ్యం బట్టి చూడు. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో వడ్డీకి ఇవ్వడు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు వడ్డీలకే ఇస్తున్నారు. మంచోళ్ళు ఇస్తున్నారు, దేవుని నమ్మకం బిడ్డలు ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారు. కానీ దేవుడు ఏమి చెప్తున్నాడు, అలా ఇవ్వకూడదంటే అంటే మనకు కావాలి కదా అన్నట్టుగా కొందరు. అయితే తీసుకున్న ప్రతి ఒక్కరు తిరిగి వాళ్ళకి ఇవ్వాల. వడ్డీ తీసుకున్నా ఇవ్వాల్సిందే. అయితే కొందరు నేను చూసినాను, 100 రూపాయలకు 7 రూపాయలు వంతున ఇచ్చిండ్రు, 100 రూపాయలకు 9 రూపాయలు వంతున ఇచ్చిండ్రు, 100 రూపాయలు 10 రూపాయలు వంతున ఇచ్చిండ్రు. అంటే అంత తీసుకోకూడదు, అంత తీసుకోకూడదు. ఏదో 2 రూపాయలు 3 రూపాయలు అట్లా తీసుకోవాలి. పోనీలే 5 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయలు ఇస్తున్నాం అనుకో, అప్పుడు ఇంకా దాంట్లోనే ఇంత అవుతుంది. అంత ఆశపడకూడదు. ఇంకా జనాలు అది లేదు, ఎందుకంటే అది పొట్ట కొడుతున్నారు. ఒకసారి ఏమన్నా డీజిల్ సెట్లో చాలా మంది అప్పులు తీసుకున్నారు. అయితే గవర్నమెంట్ ఒక ఇక్కడ వాళ్ళు ఎవరో వెళ్ళేసి వాళ్ళు బాగా తన్ని ఎవరైనా సరే వడ్డీకి ఇవ్వకూడదు అని ఆ డబ్బులు పెట్టాడు డీజిల్ సెట్లో మన గుట్టకల్లో. అప్పటికి కొంచెం వడ్డీలు తగ్గడం జరిగింది అనమాట. కానీ బయట ప్రపంచం తెలియదు కదా. ఇప్పుడు నేను 10 రూపాయలకి ఇస్తే నేను 10 రూపాయలకు వడ్డీ తీసుకున్నా నాకు తెలుస్తుంది, ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ అలా చేయకూడదు దేవుడు వాక్యం చెప్తారు. కానీ ఏం చేస్తాం, దేవుడి స్తోత్రంలో అలా చేయకూడదు దేవుడు చెప్తున్నమాట. లంచము పుచ్చుకోకూడదు. తర్వాత నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకోనకూడదు. అంటే మంచి వాళ్ళను చెరపడానికి లంచం పుచ్చుకోకూడదంట. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడు. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో చేరరు. ఎందుకంటే ఇలాగ ఉంటేనే దేవుడి ఇలాగ జీవించిన వాళ్ళే. అందుకనే దావీదు మంచి అనుభవంతో రాస్తున్నమాట. నువ్వు ఏం చేయాలనుకున్నావో పుణ్యములు ఆడకూడదు, తర్వాత నింద మోపకూడదు, తర్వాత ఇతరులను కీడు చేయకూడదు, ఎవరికి ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఇవి చేయకూడనివి, నిజ ఆరాధికులు చేయకూడనివి. చేసేవాళ్ళు యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉండాలా, నీతిని అనుసరించే వాళ్ళు ఉండాలా, అబద్ధములు ఆడకూడదు, భక్తులు సన్మానించాలా, ఇచ్చే మాట తప్పకూడదు. వాళ్ళు నిజమైన ఆరాధకులు. ఇది చేయకూడని వాళ్ళు వీళ్ళనమాట. ఎవరికి మోసం చేయకూడదు, నింద మోపకూడదు, లంచం పుచ్చకూడదు. చేయకూడని వారికి మనము దూరంగా ఉండాలి, చేయాల్సిన వారికి పనికి మనం దగ్గరగా ఉండాలన్నమాట. ఏది చేయకూడదో అలాంటి పనికి మనం దూరంగా ఉండాలి, ఏది చేయవలసినో దానికి మనం దగ్గరగా ఉండాలి. ఇలాగైతే మనము దేవుని ఆరాధించడంలో మనము నిజమైన ఆరాధనగా ఉంటాము. దావీదులాగా 15వ అధ్యాయము 2వ వచనంలో మనము నిత్యమైన గుడారము యొక్క పరలోకములో ఉంటుందన్నమాట. అలాంటి పరలోకంలో చేరాలంటే నువ్వు ఏం చేయాలా, నిజంగా దేవుని ఆరాధించి వెళ్ళి ఉండాలా, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలా, నీతిని అనుసరించాలా, అబద్ధము ఆడకూడదు, భక్తులు అంటే ఎవరు, దేవుని సేవ చేసేవాళ్ళు, వాళ్ళను నువ్వు చేయాలా, సన్మానించాలా. నువ్వు ఏమైనా ఎవరికైనా మాట ఇస్తే అది నువ్వు నిలబెట్టుకోవాలా. అలా ఉంటేనే మనము ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం చేరుతాము. అది పరిశుద్ధ పట్టము పరలోకంలో మనము చేరుతాము. ఒకటి శిథిలము కాని గుడారము పరలోకం ఉంది, పరిశుద్ధమైన పట్టణం పరలోకం ఉంది. శిథిలం కాది అంటే ఏది అదే
నాశనం చేయబడింది. అలాంటిది పరలోకంలో ఉంది. రెండోది వచ్చేసి పరిశుద్ధ పట్టణము. ప్రకటన 21 మరొకసారి 21:10. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చి నాకు చూపెను. ఇది పరిశుద్ధమైన పట్టణము, పరలోకం నుండి దిగి వచ్చుట ఆయన దర్శనంలో చూస్తున్నమాట. నిజంగా చూడలే, కళ్ళు మూసుకొని ఆయన ఎవ్వరు లేరు కదా ఆ యొక్క ప్రదేశంలో ఒక్కడు ధ్యానించుకుంటూ దేవుని గురించి స్తుతిస్తుంటే దేవుని ఆయనకు చూస్తున్నాడు. ఇలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది. ఇప్పుడు చాలా వరకు కరోనాలు వచ్చినాయి, చాలా మంది చనిపోయినారు. కానీ మనం అంతా సజీవులకులం అంటే దేవుని కృప. అలాంటి వాటిలో నుంచి మనం తప్పించబడుతున్నాము. ఎందుకంటే దేవుని ప్రేమ మన పైన ఉంది కాబట్టి, మనం ఆ యొక్క పరలోకంలో చేరాలని ఉంది కాబట్టి, ఆ యొక్క శరీరము కానీ ఆ యొక్క పరలోకంలో మనం చేరాలంటే దేవుని స్తుతిస్తూ ఉండాలి, నిజమైన ఆరాధకులుగా ఉండాలి. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప సత్య సంపూర్ణమైన యేసయ్య, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అయినా ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచావు. పాటల ద్వారాను, ఆరాధన ద్వారాను, వాక్య పరిచయాలు నీ దాసురాన్ని నిలబెట్టి మీరు నాయన మాట్లాడిన విధానం బట్టి నాయన నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నాయన ఇంకా అనేక బిడ్డలు రాలేదు. మరొక వచ్చే వారంలో నాయన మరొక ప్రభు దినంలో అందరు రావటానికి కూడా నీ కృపను దయచేయమని నేర్చుకున్నాం. ఇతరపడ్డ కాలకలు కూడా మీరు ఆశీర్వదించి దీవించమని నేర్చుకున్నాం. ఎవరైనా బలహీనులుగా ఉంటే ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని నేర్చుకున్నాం. నాయనా బిడ్డలు తిరిగి ఇళ్ళకి వెళ్తుండగా నీ కాపుదల నీ సన్నిధి వారిపైన ఉంచుమని వేడుకుంటున్నాం. రాకడ ఆలస్యంత మరొక ప్రభు దినములు మేమందరం ఇలాగున కలుసుకొని నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యం మాకు దయచేయమని, అంతవరకు నీ కాపుదల నీ సన్నిధి మా పైన ఉంచి నడిపించిన పైన తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరవచ్చిన పిల్లలందరికీ సదాకాలం ఆయన కృప ఆయన సన్నిధి తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.